ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామపేట నాగులపాలెం సెయింట్ థామస్ లూథరన్ సంఘ పక్షాన మీ అందరికీ వందనాలు, ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డారా, మనం చాలా సందర్భాలలో మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, మేమెంతో కష్టపడుతున్నాం కదా, మేమెంతో శ్రమ పడుతున్నాం కదా, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నాం కదా, మేమెందుకు ఇంకా ఆశీర్వదించబడటం లేదు, మా జీవితాలలో ఎదుగుదల ఎందుకు లేదు, మా జీవితాలు ఎందుకు దీవెనకరముగా లేదని అనేటువంటి మాటను అనుకుంటూ ఉంటాం. ఇశ్రాయేలీల జనాలను కూడా ఇలాగనే అనుకున్నారు, ఇలాగనే గొనిగారు. కానీ వారిలో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకోలేకపోయారు. దేవుని వాక్యాన్ని కనుక మనము గమనించగలిగితే 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలలో మనం చూస్తే, ఎందుకనగా జనులు హితబోధన సహింపక దొరద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమును చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అనేటువంటి దేవుని లేఖన భాగాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక మన జీవితంలో దేవుని వాక్యాన్ని సరిగా వినటము లేదు. మన కొరకు మనల్ని మన మెప్పుల కోసం లేదా మనల్ని కీర్తించే వారి మాటలను వినడానికి మనం ఇష్టపడిపోతూ ఉన్నాం. మంచి వాక్యాన్ని సహించలేకపోతూ ఉన్నాం. దేవుడు మాట్లాడేటువంటి దేవుని వాక్యము కఠినతరముగా ఉంటే మన జీవితాలలో మనం అలవర్చుకోలేకపోతూ ఉన్నాం, వాటిని అనుసరించి నడవలేకపోతూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని సంగమా, మంచి వాక్యాన్ని మనం సహించలేక దుర్వ చెవులు కలిగిన వారిగా ఉంటున్నాం. ఆ మంచి వాక్యానికి మన జీవితాలను మలుచుకోలేకుండా ఉంటూ ఉన్నామండి. దానికి కారణం ఏంటంటే, మనము దురాశల అనుకూలమైనటువంటి వాక్యములు వినటానికి మన జీవితాలు అలవాటు పడిపోయాం. మన జీవితాలను మనము దేవునికి ఇష్టమైనదిగా చేసుకోలేక దేవునికి దూరంగా చేసేటువంటి వాక్యాలకు మనం అలవాటు పడిపోతూ ఉన్నామండి. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఏది మంచి వాక్యము నేను ఎలాగా హెచ్చరిస్తూ ఉన్నది, నీ వాక్యాన్ని నీ జీవితాన్ని ఎలాగా హెచ్చరిస్తూ ఉన్నది, ఇంకా గమనించలేకుండా ఉన్నావేమో. నీ జీవితాన్ని ఈ రోజైనా మంచి వాక్యాన్ని వినటానికి ఇష్టపడమంటున్నారండి. వారి కొరకు ఇలాగా బోధించే వారిని ఏర్పరచుకుంటూ ఉన్నారు. మంచి బోధనను వినలేక మన జీవితాలను మనమే పాడు చేసుకుంటూ ఉన్నాం. దేవుని చిత్తము లేని వాక్యాలకు మనం అలవాటు పడిపోతున్నామండి. వాక్యానుసారమైన జీవితం మనలో లేకపోతే మనం ఎలాగ ఆశీర్వదించబడతాం, మనం ఎలాగ దీవించబడతాం? ఒక్కసారి గమనించవా? ఈ సత్యాన్ని నువ్వు గనక గమనించగలిగితే నీ కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడండి. మంచి వాక్యాన్ని విన్న వాక్యమును బట్టి నీ జీవితాన్ని మార్చుకో. కల్పనా కథల వైపు నువ్వు వెళ్ళవద్దు. నీ దురాశతో నీకు ఇష్టమైన వాక్యాన్ని వినటానికి పరిగెత్తవద్దు. ఈ దినాలు అనేక మంది బోధకులు నిన్ను పాడు చేస్తూ ఉన్నారు. అనేక మంది నిన్ను పాడు చేస్తున్నారు, నీ కుటుంబాన్ని పాడు చేస్తున్నారని గమనిస్తున్నావా సంగమా? ఇకనైనా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విను. మంచి వాక్యమేదో చెడ్డ వాక్యమేదో గ్రహించు. నీ దురాశ చొప్పున నీవు నడవవద్దు. అలాగన మనము మన స్వకీయ దురాశల చొప్పున నడవకుండా దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తూ నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు ఆశీర్వదించబట్టకు దేవుడు తన కృపను కాపుదలను ఈ ఉదయ కాలమున నీ అందరికీ దేవుడు దయచేసి బలపరచును గాక. ఆమె దేవుని సంగమా, నీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి ప్రార్థన అవసరాలు పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఉదయకాల ఆరాధన ముగించుకుందాం. దైవమైన తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, మా జీవితాలు ఆశీర్వదించబడకపోవటానికి కారణం మేమే నాయన. మా స్వకీయ దురాశల చొప్పున దేవ సరైనటువంటి వాక్యమును వినక
మా దురాశల చొప్పున మా కొరకు మేము ఏర్పాటు చేసుకున్నటువంటి వారి దగ్గరికి వెళుతూ మా జీవితాలను మేమే పాడు చేసుకుంటూ ఉన్నాము తండ్రి. ఆశీర్వాదాలకు కారకులుగా ఉండలేక మీకు దూరస్తులుగా ఉంటున్నామని మేము గ్రహించలేకపోతున్నాం. ఈ దినమునైనా మీ వాక్యానుసారముగా మేము జీవిస్తూ మీ కొరకు జీవించే భాగ్యమును మా అందరికీ దయచేయండి. ఇబ్బందులలో, ఇరుకులలో, ఆటంకాలలో, కష్టములో, దుఃఖములో ఉన్నటువంటి బిడ్డలందరినీ మీ శాంతి సమాధానాలు నెమ్మదితో నింపమని అడుగుతున్నాము తండ్రి. ఏ కుటుంబం అయితే తండ్రి సాతాను శోధనలో ఉన్నదో, దుఃఖము వేదన బాధలో ఉన్నదో వారిని మీరు దర్శించి వారికి కావాల్సినటువంటి ప్రతి మేలుతో తృప్తిపరిచి బలపరచుమని, దాని ద్వారా మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా మనవులను మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, ఏకదేవుని దీవెన, శాంతి సమాధానాలు నెమ్మది ఇంతవరకు దేవుని యొక్క వాక్యములు సరిగా వినలేని వారి జీవితాలను మార్చుకుని ఒక ఉన్నతమైన స్థితికి నడిపించుటకు దేవుని కృప సదాకాలం తోడైండును గాక. ఆమె అందరికీ వందనాలు.